నేను రాసిన పుస్తకం మీ మధ్యలో నేను స్వేచ్ఛగా ఎగరాలిలో నుంచి ఒక చిన్న కవిత మీకోసం. ఆయుధం. ఆవేశాన్ని నింపుకో నీలో శ్వాసగా, ఆకాశాన్ని అందుకో నీవు స్వేచ్ఛగా. ఓటమి అప్పుడప్పుడు తగిలే దెబ్బ, గెలుపు నీ శరీరంపై పోని పుట్టుమచ్చ. కలలు కను కానీ కంటూనే ఉండకు, పరిగెత్తు కానీ ఆగి దారి కోసం వెతుక్కోకు. గుంటనక్కలు వేచి చూస్తున్నాయి నిన్ను దెబ్బతీయాలని. గ్రహించి గర్జించు, జూలు విదిలించు, అవసరమైతే పైన పడి అంతమొందించు. నీ జీవితం ఇది, ఎవడైతే నాకేంటి అనుకో. ఎదురు తిరిగి ప్రశ్నించు, నీ రణం కొనసాగించు. మనసు బలహీనం అవ్వనివ్వకు, బదులు చెప్పి బలవంతంగా దూసుకెళ్ళు. నిండు పున్నమిలోనే కాదు, కటిక అమావాస్యలో కూడా వెలుగుతూనే ఉండు. ఎవడు ఆపగలడు నిన్ను నీ విజయాన్ని? ప్రోద్బలం నీకుండగా అనుమానం ఎందుకు దండగా? వెలగాలి నీ జీవితం ఆకాశం నిండుగా. నువ్వే ఆయుధం, నీకు కనిపించని నువ్వే మహాప్రభంజనం. విస్ఫోటనాలని లెక్క చేయకు, విరుచుకు పడే ఉల్కలకు ఎదురెళ్ళి బద్దలు కొట్టు. గొప్ప భవితకై ప్రకాశించు, కాలాన్ని ఆయుధం చేసి మరో చరిత్ర సృష్టించు. శీర్షిక కులగజ్జి. నా కులం అంటున్నావు, ఏముంది నీ కులంలో? నువ్వు చేసే పని కదా నీకు పూట ముద్ద పెడుతుంది, నీ కష్టం కదా నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు ఒక మాంసం ముద్దవి అని మర్చిపో మాకు. నీవు మరణిస్తే నిన్ను శవమనే అంటారు. విమర్శలు మాట్లాడిన నోరే కదా పొగడ్తలు కురిపించేది. నీ పాడి మోయడానికి 4 భుజాలు వస్తాయా? ఇష్టంగా నీ ఎంగిలి తినే ఒక్క నోరు ఉందా? ప్రశ్నించుకో నిన్ను నువ్వు ఒక్కసారి. దిక్కులేని చావు చేస్తే నిక్కి కూడా చూడరని కులపోళ్ళు. కులం మతం అని ప్రాకులాడకు. మానవత్వం మాత్రమే మనిషికి విలువ కలిగించేది. కులగజ్జి అంటించుకొని నీ పుట్టుకకు అర్థం లేకుండా చేసుకోకు.